ఏది అది మనకి జస్ట్ ఇంతకు ముందే కదా అరెస్ట్ చేసిన రాత్రి 8:30 అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బహుశా చెప్తే చెప్పినది ఫార్మాలిటీస్ ఏముంది దానిలో. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిథున్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడే అరెస్ట్ కావడానికి సిద్ధపడే వచ్చాడు. ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా సిట్ ఆఫీస్కి వెళ్ళాడు. సిట్ ఆఫీస్ నుంచి అరెస్ట్ అయ్యే బయటకు వస్తాడని మాకు తెలుసు. ఇట్స్ క్లియర్. కాకపోతే ఆ డిస్కషన్ ఫార్మాలిటీస్ బహుశా చేసి ఉంటే ఉండిండొచ్చు. ఎందుకంటే ఈజ్ ఏ పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఏదో కొమ్మినేని శ్రీనివాస్ లాగానో లేకపోతే మరొకరిలాగానో చేయరు. కొద్దిగా పకడ్బందీగా చేసుకోకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి ఫార్మాలిటీస్ ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ టోటల్గా ఇట్ ఇస్ ఏ ఫాల్స్ కేస్. మిథున్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేని కేసు. అసలు లిక్కర్ స్కామే లేదు. లేని స్కామ్ను సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మేము ఇబ్బంది పడటానికి సిద్ధంగా లేదు. డోంట్ కేర్ వాట్ ఇస్ దేర్. అది ప్రజలు ఎన్నుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేరగాడు అని చెప్పేసి ప్రస్తావన చేస్తారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నేరగాడు అని చెప్పేది? చంద్రబాబు నాయుడు కన్నా మించి నేరగాడు ఎవడున్నాడు ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేరగాడు అవుతాడు? అంటే కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే నేరగాడు అవుతాడా? మరి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే నేరగాడు అయినప్పుడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? స్కిల్ స్కామ్ కేసు ఉంది కదా, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? బొచ్చెడు కేసులు ఉన్నాయి. ఆ కేసుల సంగతి ఏంటి? ఆ కేసుల్లో అన్నింటిలో ఉన్నావు కదా నువ్వు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? బొచ్చెడు కేసులు నీ మీద ఉన్నాయి ఇవాళ. మరి దానికి సమాధానం ఏంటి? నువ్వు బెయిల్ మీదే ఉన్నావు కదా. నువ్వు స్కిల్ స్కామ్ కేసులో, అలాగే లిక్కర్ కేసులో, ఇంకా ఐటీ కేసులో, అన్ని కేసులో నువ్వు బెయిల్ మీదే ఉన్నావు. అది మర్చిపోతున్నావు నువ్వు. తమరు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, అది మర్చిపోతున్నావు నువ్వు. ఆయన మాత్రం నేరస్తుడు కాదంట, ఎదుటివాడు మాత్రం నేరస్తుడు అంట. అసలు నీకన్నా పెద్ద నేరస్తుడు ఈ దేశంలోనే లేడు. అంత దుర్మార్గమైన రాజకీయాలు చేసిన వాడు ఇంక దేశంలోనే లేడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బిగ్ క్రిమినల్ ఇన్ ఇండియా పొలిటీషియన్స్లో. ఓకే, అవును, రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మహిళల మీద మాట్లాడితే తెలుగుదేశంలో ఒప్పుకోరు. రోజా గారి మీద మాట్లాడితే మాత్రం కాము కూర్చుంటారు, కేసు కూడా రిజిస్టర్ చేయరు. అక్కడ దాకా ఎందుకండి? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తే కేసు రిజిస్టర్ చేశారా? చేయలేదుగా. అదేమంటే ఆమె తిట్టారని, ఆమె తిడితే కేసు వచ్చి కొట్టేస్తారా? సో ఇవన్నీ ఒక విష సంస్కృతిని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు. ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఆయన మాయ మాటలు చెప్పి కోర్టులో పెట్టారు అని చెప్పారు. ఏంటంటే ఏమన్నాడు? ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్రానికి లేదు. ఆ రోజున తెలిసి అన్ని చేసినాడు, తెలిసి అన్ని చెప్పాడు అని అదే సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది కేసు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పెమ్మసాని గారు అప్పుడు ఎక్కడున్నాడు అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు. అసలు 5% ఇస్తే 5% చల్లదంటే 4% చేశారు. దాన్ని నడుస్తుంది కోర్టులో. తెలిసి ఇవ్వటం ఏంటి? నాకు అర్థం కాల. ఇవన్నీ ఊరికి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఆయనకి పెద్దగా రాజకీయం గురించి తెలియదు అనుకుంటా. అప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. అందువల్ల దాని మీద పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే.